నమస్తే రైతు సోదరులారా, ఈరోజు మల్లెంపల్లె గ్రామం నుండి సలీంద్ర సుంకన్న వారు ఈ వరిమడి వేస్తున్నారు. వరినారు ఎందుకు ఇంత పతలాగుందంటే అతని కారణం చెప్పాడు. ఇది వచ్చేసి శ్రీవరి సాగు అంటున్నాడు. ఆమని ఒక కింటం బియ్యం వచ్చేసి 7,000 రూపాయలు పోతాయి అని చెప్తున్నాడు. కానీ వీళ్ళు అమ్మము, మేము రైతులము. ఇవి వచ్చేసి షుగర్ లెస్ అంటున్నాడు. షుగర్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ బియ్యం అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఆయన మడి తిప్పడానికి కారణం అంటే పక్కన వాళ్ళ వల్ల నల్లగా ఉన్నాయి, వీళ్ళు నల్లగా లేని దానికి మూటలు చల్లుతున్నాడు. ఇతని మంచి దిగుబడి వస్తుంది అంటున్నాడు. అన్న మీది ఏ ఊరు? మల్లెంపల్లె గ్రామం అన్న. మల్లెంపల్లె గ్రామము. మందు దేనికి వేస్తున్నారు దీన్ని? ఏం మడి తిప్పుకోవడంలే, ఎర్రగా ఉంది. పక్కన వాళ్ళవి అంతా నల్లగా ఉన్నాయి, మీది ఒక్కటి సపరేట్ ఉంది. ఏమన్నా నార సపరేటా మీది? సపరేట్ నారా ఇది, అందుకోసమని వేస్తున్నాం అన్న. ఏ మందు ఇది? ఇది 018 1846 0. మీది నార సపరేటా? ఇది వచ్చేసి కర్రూలు సోనా? ఇది కర్నూలు సోనా, ఇది మా జీలకర్ర సోనా వేస్తున్నాం. ఎర్రగా ఉంది. కింటం ఎంత పోతాయని ఇప్పుడు? ఇవి మాటలే ఎవరు తిప్పుకోవడానిలే, 2 మాటలేనా? ఏం అర్థం కాడానిలే. కింటం ఎంత పోతాయని ఇవి? ఏం ఎంత పోతాయో అప్పుడే మార్కెట్ వచ్చి 7,000 చిల్లర అనంగా విన్నా. ఇవి ఒక కింటం. మీరు అక్కడ నుండి లాంగ్ ఉంటారా సూర్య? మీరు ఏ కట్టకి? మీ ఊరు దగ్గరేనా ఇది? వెంకటాపురం తుమ్మల చెరువు కట్టనా? ఈ చెరువు కిందనా? మీది ఊరు వేరే మాగాని ఒక చోటు ఉంది. ఎంత ఎకరం ఉంటుంది? అప్పుడు మా జనాయన కొన్నాడు, వేస్తున్నాం మేము. మీ జనాయన కొన్నాడు. మంచి దిగుబడి వస్తుందంటవా? దిగుబడి వస్తుందని వేసాం. ప్రతి సంవత్సరం వేస్తారా? ప్రతి సంవత్సరం వేస్తాం. చెరుకు నీళ్ళు వస్తే? చెరుకు నీళ్ళు వస్తే వేస్తుంటాము. ఏముందయ్యా, పండుతాదో పోతాదో, మామూలు చేసే పని చేయాలా. మీకు ఇది ఒకటేనా? ఇంటి దగ్గర ఎంత ఉంది పొలం, ఏం కదా? ఇంటి దగ్గర 10 ఎకరాలు ఉంటుందన్న. ఆవులు కాస్తున్నారని తెలిసింది. కాస్తారా మీరు? ఆవులు కాస్తుంటాము. యాదవులా? గోపాలకృష్ణ మాదిరి ఆవులు కాస్తున్నారు అన్నమాట. ఎక్సలెంట్. ఓకే. ఏం పేరు అర్థం కాకుంది. నల్లగా తిప్పుకొని రావడంలే. నల్ల తిప్పుకొని రావడం లేదా? ఆడ సల్లే మంచి వ్యక్తి ఎవరు? ఆయన మీ అన్ననా? ఆయన మా అన్న. ఇద్దరం కలిసి వెళ్తున్నాం మడికి. ఓకే. దిగుబడి ఎంత వస్తుంది అంటావు మరి? ఎంత పెట్టుబడి అవుతుంది లాస్ట్ కల్లా? 50-60 వేలు వస్తుందా? 50-60 వేలు వస్తే మరి ఎంత వస్తుంది మనకి? ఎన్ని వస్తాయి? 1,00,000 వస్తుందా? అంటే 50 పెట్టుబడి, 50 దిగుబడి. పర్లేదులే. ఆ మాత్రం వస్తే రైతుకి పర్లే.